హాయ్ ఫ్రెండ్స్! మేమైతే విజయవాడకెళ్ళి ఇంటికైతే వచ్చేసాము. కొంచెం మనసు బాగలేదండి. అందుకే వీడియోస్ పోస్ట్ చేసేసరికి లేట్ అయ్యింది. మొన్న విజయవాడకెళ్ళినప్పుడు ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. దానికి కొంతమందికి ఈ డ్రెస్ అయితే నచ్చలేదు మాకు అని చెప్పారు. మీకు నచ్చాల్సినంత అవసరం లేదు కదండి. నాకు నచ్చితే చాలు కదా. మీకు నచ్చకపోతే వీడియో స్క్రోల్ చేశానండి. ఎందుకు చూస్తున్నారు? మా హస్బెండ్కి మా ఇంట్లో వాళ్ళకి లేని బాధ మీకెందుకండి? ఫస్ట్ ఒకరిని వేలెత్తి చూపించేటప్పుడు మీరు మీ గురించి ఆలోచించుకోండి. ఒకరికి నీతులు చెప్పాల్సినంత అవసరం మీకు లేదు. ఫస్ట్ మీది మీరు ఆలోచించుకోండి, తర్వాత వేరే వాళ్ళకి చెప్పండి. నేను లావుగా ఉంటే మీకేమైందండి? నా గురించి మీకెందుకు? మీరేమన్నా నాకు తెచ్చి పెడుతున్నారా? మా సంపాదన ఏదో మేము సంపాదించుకుంటున్నాం, మా బతికేదో మేము చూసుకుంటున్నాం. మాతో ఏం పని అండి అసలు మీకు? నాకు అర్థం కాదు. ఒకరు బాగుంటే చూడలేరు. నా కలర్తో మీకేంటి పని? నేను నల్లగా ఉంటే మీకేం ఇబ్బంది అండి? మా ఆయనకి లేని ఇబ్బంది మీకెందుకు? కన్న తల్లి ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరండి. ఆ తల్లికి 2 బిడ్డలున్నా సరే, 3 బిడ్డలున్నా సరే, 5 మంది ఉన్నా సరే అండి, అందరినీ సమానంగానే చూస్తుంది. ఒక బిడ్డని ఎక్కువగా, ఒక బిడ్డని తక్కువగా ఎప్పుడు చూడదు. మా ఐరా చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడికి వెళ్ళాక మా మమ్మీ కూడా చిన్న పిల్లలాగే అయిపోయి ఎంజాయ్ చేస్తూ ఉందండి. చూడండి చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ ఉండేటప్పుడే ఎంజాయ్ చేయాలండి. డబ్బులు ఎత్తి పెట్టుకొని ఏం చేసుకుంటామండి? అప్పుడప్పుడు ఇలా చిన్న వెకేషన్స్కి వెళ్ళిరండి. లైఫ్ చాలా బాగుంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోతామండి. అక్కడికి వెళ్ళాక అసలు ఏం గుర్తుండదు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నాకే చెప్పొచ్చు కదా డైరెక్ట్గా. నేను లేనప్పుడు నా వెనక ఎందుకు మాట్లాడుకోవడం? మీలాగా నాకు నటించడం రాదండి. కోపం వస్తే కోపాన్ని మాత్రమే చూపిస్తా. ప్రేమగా ఉంటే ప్రేమను చూపిస్తా. లోపల ఒకటి పెట్టుకొని బయట అయితే మాట్లాడే పద్ధతి అయితే నాకు లేదండి. మా ఇంట్లో వాళ్ళు అలా నేర్పించలేదు. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ప్లీజ్ ఫాలో, షేర్ అండ్ లైక్ అండి.